సో ఇవాళ లవ్ జిహాద్ అన్న ఈ అంశానికి అయితే మీరు కరెక్ట్గా ఇక్కడ సూట్ అవుతారు. ఎందుకంటే ఒక డాక్టర్ కావాలి అండ్ అలాగే ఒక స్పిరిచువల్ వేలో కూడా దీని గురించి మాట్లాడే వాళ్ళు కావాలి. సో లవ్ జిహాద్ అనేసి ఫస్ట్గా మీకు వినిపించగానే మీకు ఏమనిపిస్తుంది? ఇజ్ ఇట్ ట్రూ అనిపిస్తుంది లేదా ఫాల్స్ అనేసి చాలామంది కొట్టేస్తారు. బికాస్ మీరు కూడా చాలా యంగ్ ఉన్నారు. ఇప్పుడు సోషల్ మీడియా యుగంలో మేము ఫ్యాషనబుల్గా ఉండాలి, మేము ఇదంతా ఫాలో అవ్వాలి అనేసి చాలామంది అనుకుంటుంటారు. అందులో మీరు కూడా ఒకరుగా ఉండొచ్చు. దాని తర్వాత మీరు నిజమేదో గ్రహించవచ్చి మన వాళ్ళని మనం కాపాడుకోవాలనేసి ముందుకు వచ్చారు. సో లవ్ జిహాద్ అనగానే మీకు ఫస్ట్గా ఏమనిపిస్తుంది? అండి, ఇప్పుడు మనం ఏదన్నా చెప్పంగానే నేను ఒకటే ఏం చెప్తాను అంటే బ్లైండ్లీ ఏది బిలీవ్ చేయకూడదు. సో నేను కూడా లవ్ జిహాద్ అన్న పేరు ఎప్పుడో ఎన్నో సంవత్సరాల క్రితం విన్నాను. అది ఎంతవరకు నిజము అంటే తెలియదు, అందరిలాగే నాకు కూడా అప్పుడు. బట్ నేను పర్సనల్గా కొన్ని కేసెస్ నా పర్సనల్ లైఫ్లో చూసినప్పుడు ఒక ఎజెండాగా ప్రేమ అన్నదాన్ని వాడుకొని ఆడపిల్లల్ని భ్రష్టం చేసే కొన్ని సంస్థలు విధర్మీయులు ఉన్నారు అని నేను పర్సనల్గా చూసి గ్రహించారండి. సో దెన్ ఐ అండర్స్టూడ్, ఎస్, లవ్ని కూడా, అంటే లవ్ అంటే చాలా పవిత్రమైనది, అట్లాంటి దాన్ని కూడా ఒక జిహాద్ లాగా, అంటే ఒక విధర్మీయులు, చాలా మతోన్మాదులు ఇలాగా ఆడపిల్లని భ్రష్టం చేయడానికి, ఒక ధర్మాన్ని భ్రష్టం చేయడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తున్నారని నేను పర్సనల్గా చూసిన కొన్ని సంఘటనలు ఖచ్చితంగా ఉన్నాయండి. అండ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది కొన్ని థింగ్స్ ఎలా ఉంటాయంటే, మీడియాలో పొలిటికల్ చేస్తున్నారు అనుకుంటున్నారు, కానీ ద పీపుల్ హ్యావ్ బీన్ ఫేసింగ్, ఎంతమంది ఫ్యామిలీస్ ఫేస్ చేస్తున్నారో ఒక్కసారి ఎవరైతే బిలీఫ్ లేదు అంటున్నారో ప్లీజ్ కమ్ టు అస్, మేము చూపించగలుగుతాం అట్లాంటి ఫ్యామిలీస్ దే హ్యావ్ బీన్ త్రూ. అట్లాంటి వాళ్ళకి మీకు చూపిస్తే మీకు అర్థమవుతుంది దట్ దీస్ థింగ్స్ హ్యావ్ బీన్ హ్యాపెనింగ్ అనేసి. ఖచ్చితంగా జరుగుతున్నాయండి. కేరళ స్టోరీ మూవీ చూసారా మీరు? చూశానండి. ఏమనిపించింది? అందులో చాలా కేసెస్ అయితే చూపిస్తారు, ఒక 4-5 అమ్మాయిల గ్రూప్ చూపిస్తారు. అండ్ వాళ్ళని ఎలా అయితే ఒక మైనార్టీకి సంబంధించిన అమ్మాయి అండ్ వాళ్ళ టీం ఏదైతే ఉంటుందో వాళ్ళు అంటే వాళ్ళ గ్రిప్లో తీసుకోవడానికి పడే కష్టాలు, దాని తర్వాత సక్సెస్ అవ్వడము, ఇక్కడ నుంచి ISISకి రిక్రూట్మెంట్ కోసం తీసుకెళ్లడము, అక్కడ సెక్స్ స్లేవ్స్ లాగా అమ్మాయిల్ని చూసుకోవడము, ఇదంతా మీకు నిజం అనిపించిందా? ఖచ్చితంగా, అంటే నేను చూశాను కాబట్టి నాకు నిజం అనిపించిందండి. అది చూసంగానే నాకు ఎక్కువ ఆశ్చర్యం ఎందుకు అనిపించలేదు అంటే, నేను నా లైఫ్లోనే, అంటే నేను టీనేజర్గా ఉన్నప్పుడు మా కాలనీలో కొన్ని ఇన్సిడెంట్ జరగడం నేను పర్సనల్గా చూశాను. ఆ అమ్మాయిలు ఎట్లాగా బయటికి తీసుకొచ్చారు, వాళ్ళ ఫ్యామిలీస్ అవి ఫేస్ చేయడము, ఇంకా ఇంటర్నల్ థింగ్స్ అయితే చాలా ఉంటాయి, మనం చెప్పలేము. వాళ్ళు ధైర్యంగా చూపించారు కాబట్టి జనాలకు తెలిసాయి అవి. సో ఇట్ ఈస్ నాట్ అంటే పొలిటికల్ వర్డ్ని కూడా చాలా తప్పుడుగా చేసేసారు కాబట్టి పొలిటికల్ ఎజెండా ఉండాలి, ఎస్, అండ్ పొలిటికల్గా చూపించాలి అని ఖచ్చితంగా చెప్తున్నాను. అవి నిజంగా జరుగుతున్నాయి. మన ప్రజల్లో అవి అవగాహన ఉంటేనే కదా మనం మన ఆడపిల్లల్ని ప్రొటెక్ట్ చేయగలుగుతాం. కాబట్టి అది పొలిటికల్గానే ఖచ్చితంగా చేశారు. అండ్ పొలిటికల్ అనేది ఇట్స్ రాంగ్ వర్డ్ యూజ్డ్, మీరు అట్లా తప్పుగా అర్థం చేసుకున్నారు కాబట్టి అర్థం కావట్లేదు. బట్ పొలిటికల్ అంటే ఏంటిది? రాజనీతి, అంటే ఒక రాజ్యాన్ని నడిపే నీతిని మనం పాలిటిక్స్ అంటున్నాము. సో ఆ పొలిటికల్ వేలో ఒక బీజేపీ అన్న సంస్థ ఎప్పుడైతే ఉందో అవి నిజాలు బయటికి తీసుకొస్తున్నాయి. సో అవి నిజమే, అవి జరిగిన వాళ్ళకి అర్థమవుతాయి. అంటే చాలా మంది దీన్ని ఇప్పటికీ నమ్మట్లేదు. అంటే నేను సినిమా గురించి ఇక్కడ మాట్లాడలేదు, బట్ కావాలని ఇలా టార్గెట్ చేస్తున్నారు అనే, ఇలాంటి సినిమాల్ని తీసుకొస్తున్నారు అండ్ మైనార్టీస్ని చాలా తప్పుగా చూపిస్తున్నారు అనేసి అయితే చాలా మంది అంటున్నారు దీనిపైన. నేను ఒక మాట మీకు చెప్తానండి. ఇప్పుడు మనం చూస్తే ఇప్పుడు ప్రతిదాన్ని పొలిటికల్ హిందూ కాంగ్రెస్ ఇలా చేసేస్తున్నారు. నేను శాస్త్రాల పరంగా మీకు చెప్తాను. అంటే కృష్ణుడు ఉన్నప్పుడు, అంటే ద్వాపర యుగంలో, ఇప్పటికన్నా 5000 years అబోవ్ ముందు జరిగింది ఏంటిది అంటే, ఇప్పుడు మనం దీపావళి పండుగ చేసుకున్నాము, నరకాసురుడు. సో చాలా మందికి తెలీదు నరక చతుర్దశి ఎందుకు చేసుకున్నాము అంటే, దట్ ఈస్ విన్ ఆఫ్ గుడ్ ఓవర్ ఈవిల్ అనమాట. అసలు ఆ రోజు ఏం జరిగింది అని మీకు చెప్తాను. అంటే ఇప్పటిలాగే అనమాట, ఎంతో మంది అమ్మాయిలను ఒక రౌడీ, మనం చెప్పాలి అంటే మిస్టర్ నరక అన్నవాడు చాలా మంది ఇళ్లలో నుంచి ఆడవాళ్ళని తీసుకెళ్లడము, అక్కడ బంధించడం అనేది జరిగింది. ఎలా బంధించాడు అంటే ఇట్స్ వెరీ క్లియర్ కట్, అంటే చాలా డీటెయిల్గా ఇచ్చారు. ఆ ప్రాంతం ఎలాగా ఉంది అంటే చుట్టుపక్కల కూడా అన్ని కొండలు ఉన్నాయి. ఆ కొండల్లో ఆడపిల్లని ఒక రాజ్యంలోకి బంధించాడు. ఆ రాజ్యంలోకి కింద నుంచి ఎవరు రాకూడదని చుట్టూగా కొండలు ఉన్నాయి, పైనుంచి ఎవరు రాకూడదు అనేసి. ఇప్పుడు చాలా మంది యూత్ ఏమనుకుంటున్నారంటే, ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. నో, ద టెక్నాలజీ అండ్ సైన్స్ ఇస్ దేర్ సిన్స్ ద బిగినింగ్ ఆఫ్ సనాతన్. అప్పుడు ఎలా ఉంది అంటే, పైన ఎలాంటి ఒక ఎలక్ట్రికల్ థింగ్ చేశారు అంటే, పైనుంచి లోపలికి ఎవరు వెళ్ళలేరు, ఆకాశ మార్గం నుంచి లోపలికి ఎవరిని వెళ్ళనివ్వకుండా. అంటే ఇప్పుడు ఇజ్రాయెల్లో ఐరన్ డోమ్ ఉన్నట్టు, ఎస్, మొత్తం మాయాజాలం, అంటే ఎలక్ట్రికల్ జాలం లాగా చేసి, అండ్ ద ప్రొటెక్టర్ వాస్ మిస్టర్. ఎందులో ఉంది? శ్రీమద్ భాగవతంలో వస్తుంది. శ్రీమద్ భాగవతంలో ఉందా? శ్రీమద్ భాగవతం. బికాస్ ఇజ్రాయెల్లో ఐరన్ డోమ్ అన్నది ఒకటి ఉంటుంది, దానివల్ల కాపాడుకుంటున్నారు ఆ దేశాన్ని అనేసి మనం చూస్తున్నాము అండ్ వింటున్నాము. అండ్ వాటిని విజువల్ రూపంలో కూడా ఐరన్ డోమ్ ఎలా వర్కౌట్ అవుతుంది ఇదంతా మనం చూస్తున్నాము. బట్ మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే, అంటే ఇప్పుడు ఏదైతే టెక్నాలజీ ఉందో, సో ఇంతకుముందు కూడా అలాంటి టెక్నాలజీని యూజ్ చేశారు అని మీరు చెప్తున్నారు. దిస్ ఈజ్ దేర్ 5000 years బ్యాక్ రాసిన శ్రీమద్ భాగవతంలో
మనకు దశమ స్కందంలో వస్తుందండి. హౌ నరకాసుర నుంచి ఆ లెటర్స్ అమ్మాయిలు లెటర్ రాస్తారన్నమాట. ఎవరికి రాస్తున్నారు అంటే ఇప్పుడు మన లౌకికంగా మనం చూసుకోవాలి అంటే ఒక మిస్టర్ కృష్ణ, ఓకే, ద్వారకాలో ఈజ్ అ వెరీ పవర్ఫుల్ పర్సన్, వెరీ ఇన్ఫ్లుయెన్షియల్. కాబట్టి కృష్ణకి లెటర్ రాశారు దట్ కృష్ణ ప్లీజ్ ప్రొటెక్ట్ అస్, మేమందరం ఇట్లా ఒక బందీ అయి ఉన్నాము. సో అప్పుడు తెలుసుకున్నారన్నమాట, ఒక మనం ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే పొలిటికల్ వాళ్ళు ఆ ఏరియా ఎలాగా ఉంటుంది, జియోగ్రఫికల్ ఏరియా ఎలా ఉంది, ఎలా ప్రొటెక్ట్ చేస్తున్నారు, ఎంత సేనా ఉంది, ఇవన్నీ డీటెయిల్గా చాలా ఇచ్చారన్నమాట. సో చుట్టూ కూడా అన్ని కొండలు, పైనుంచి ఇలాగా ఎలక్ట్రిఫైడ్గా మొత్తం ఉంది. ద ప్రొటెక్టర్ వాజ్ మిస్టర్ ముర్, మన భాషలో చెప్పాలి అంటే. సో ఆయన ఎలా వెళ్ళాడు విత్ లేడీ ఎన్ఫోర్స్మెంట్, లేడీస్ కూడా తనతో ఉన్నారు. ఎవరు అంటే మిసెస్ సత్యభామ. సత్యభామని తీసుకొని కృష్ణుడు వెళ్ళి ఆ మురుడిని చంపినందుకే మురారి కృష్ణ అన్న పేరు వచ్చింది. మన లౌకిక భాషలో చెప్పాలి అంటే ఒక మెడల్ గెలిచినట్టు అనమాట. సో హీ కిల్డ్ హిమ్. సో కిల్ చేసిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత నరకాసురుని చంపి 6100 అమ్మాయిల్ని రక్షించారు అన్నది మనకు అక్కడ కూడా వస్తుంది. సో మన పురాణాల్లో ఈ సంఘటన ఎందుకు చెప్పారు? బికాస్ మన ఋషులు త్రికాలజ్ఞులు, వాళ్ళకి తెలుసు ఇప్పుడు ఇలాగ జరిగినప్పుడు మనం పర్యాయం చూపిస్తే కలియుగంలో కూడా ఇలాంటివి జరగాలి. ఆడవాళ్ళు అంటే ఎప్పుడు కూడా వాళ్ళ లైఫ్ అనేది డేంజర్లో ఉంటుంది. మంచి వాళ్ళు రాక్షసులు, దేవతలు రాక్షసులు ఖచ్చితంగా ఉంటారు. సో ఇలాంటి రాక్షసుల నుంచి మన ఆడపిల్లల్ని కాపాడాలి అంటే ఇలాంటి క్షత్రియులు షుడ్ కమ్ ఇన్ టు యాక్షన్ అంతే మనకు శ్రీమద్ భాగవతం చెప్తుందండి. ఖచ్చితంగా మీరు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు ఏదైతే చుట్టూ హిల్స్ అని చెప్తున్నారు, సో వాళ్ళ ఐఎస్ఐఎస్ ఏదైతే స్థావరాలు ఉంటాయో అవన్నీ కూడా చుట్టూ హిల్స్, దాని మధ్యలో బంకర్స్ వేసుకొని వాళ్ళు అక్కడ ఉండటము. అండ్ ఈ సినిమా చూసుకున్నా కూడా అందులో అంటే బయటకు వచ్చేసి కాల్ చేయడము ఇవన్నీ కొన్ని సిమిలారిటీస్ అయితే అనిపిస్తుంటాయి అనమాట. అండ్ ఏదైతే రాక్షసులు అన్నారో, సో ఇప్పటి కలియుగ రాక్షసులు అన్న వాళ్ళు, సో అప్పట్లాగా కొమ్ములు ఇవేం లేకుండా ఇప్పుడు వాళ్ళ చేతిలో వెపన్స్ తోని అండ్ ఇలా కలియుగ రాక్షసులు ఈ జిహాదీలు ఎవరైతే ఉంటారో వాళ్ళని అనుకోవచ్చు. ఖచ్చితంగా అంటే తప్పకుండా. సో దిస్ ఈస్ మన అంటే పురాణాల్లో చెప్పారు. బట్ ప్రాబ్లం ఏంటిది అంటే ఎవరికి రామాయణ భాగవతాలు వినాలని లేదు. చాలా మంది పురాణాలు నేను ఎప్పుడు చెప్తుంటాను, ప్రతి వీడియోలో చెప్తాను నేను, ఏంటిది అంటే అందరూ పురాణాలు అంటే దీపం ఎన్ని పెట్టాలి, పూలెన్ని పెట్టాలి, ఎంత ప్రదక్షిణ చేయాలి, ఎంత డొనేషన్ ఇవ్వాలి, దీని గురించి చెప్పారేమో అనుకుంటున్నారు. ఇప్పటికీ కొన్ని భక్తి ఛానల్స్ ఇలానే రన్ అవుతున్నాయి అనమాట. భక్తి ఛానల్స్ లో దీపం ఎలా పెట్టాలి, అగరబత్తులు ఏవి యూజ్ చేస్తే మంచివి, పూలు ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఇవి చెప్తున్నారు. కానీ నిజంగా మీలాగా చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అంటే నిజంగా ఒక మన సనాతన ధర్మం ఏం చెప్తుంది, సో మన సంస్కారాన్ని ఎలా కాపాడుకోవాలి, మన సంస్కృతిని ఎలా మనము నడవాలి అన్నది ఇవన్నీ ఎవరు చెప్పట్లేదు. భక్తి ఛానల్స్ వచ్చేసి ఇప్పటి జమానాలో కేవలం మధ్యలో వచ్చే యాడ్స్ కోసము, లేకపోతే కొన్ని దీపోత్సవాలు చేసుకోవడం కోసము, దాన్ని క్యాష్ చేసుకోవడం కోసం మాత్రమే కనిపిస్తుంది. అంతే అండి, ఖచ్చితంగా. బట్ ఇవి నేను అందుకోసమే అంటాను, ఒక్కసారి నాకు కొంచెం మీరు అవకాశం ఇస్తే, అంటే ఇలా చేసే వాళ్ళు ఎంతో గురువులు ఉన్నారు. కానీ ఇప్పుడు నేను సౌత్ ఇండియాలో నాకు ఎక్స్పీరియన్స్ చెప్పాలి అంటే, అక్క మీరు ఇవన్నీ ఎందుకు చెప్తారు, మీరు ఇలాగా అంటే బ్రహ్మ మాయ ఇవన్నీ చెప్పండి అంటారు. ఎలా చెప్తారు అంటే అసలు అవన్నీ జరగట్లేదు, అది మాయ అంటారు. సో హౌ కెన్ యూత్ రిలేట్ టు ఇట్? బ్రహ్మ మాయ పరమాత్మ చెప్పాలి అంటే ఒక లెవెల్లో ఉన్న ఆడియన్స్ మనకు కావాలి. ఏంటిదంటే దేహాతీతం, ఒంటికి మంట పెట్టినా కూడా ఎవరికైతే అర్థం కావట్లేదు అలాంటి అవస్థలో ఉన్న వాళ్ళ ఫిలాసఫీ చెప్తాం. కానీ నార్మల్ పీపుల్ అసలు బతకాలి ఎలాగా, ఎలా మనం పోరాడాలి, డిప్రెషన్, యాంగ్జైటీ ఇట్లాంటి ఉన్న యుగంలో యూత్కి ఏం చెప్పాలి అంటే వాట్ కెన్ వి లెర్న్ ఫ్రమ్ కృష్ణ అండ్ రామ ఈవెన్ టుడే. శాస్త్రాస్ ఇప్పటికీ కూడా మన జీవితంలో సక్సెస్ఫుల్ ఎలా అవ్వాలి, తప్పుడు మనుషులతో మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, మన ఫ్యామిలీని, మనల్ని, మన వాల్యూస్ని, మన టెంపుల్స్ని, మన దేశాన్ని అన్నీ ఈ దృష్టికోణంతో చెప్పాలని మా గురుగారు మాకు చెప్పారండి. సో అలాగే మన శాస్త్రాలు ఉన్నాయి, అలాగే చెప్పి నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను.